సుడి అంటే అలా ఉండాలి. కలలు చాలా మంది కంటారు, కానీ ఆయన ఆ స్వప్నాన్ని సాకారం చేసుకున్నారు. మొన్నటిదాకా పోలీస్ ఆఫీసర్, నెలలు తిరగక ముందే ఎమ్మెల్యే. యూనిఫామ్ సర్వీస్ నుంచి రిటైర్ కాగానే అనూహ్యంగా ఎన్నికల బరిలో నిలిచి గెలిచారు ఆ మాజీ పోలీస్ ఆఫీసర్. కీలకమైన జిల్లాలో బలమైన సిట్టింగ్ ఎమ్మెల్యేని ఓడించి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. ఎవరా ఖాకీ లీడర్, ఏంటైన బ్యాక్గ్రౌండ్? లెట్స్ వాచ్. ఖాకీ టు ఖద్దర్, అసెంబ్లీకి మాజీ పోలీస్. ఏడాదిలోపే కేఆర్ కు లక్. పోలీస్ ఉద్యోగానికి స్వస్తి చెప్పి చట్టసభల్లో అడుగు పెట్టాలని తహతహలాడిన వారు ఎంతో మందున్నారు. పదవీ విరమణ పొందిన వారు కూడా ప్రజాప్రతినిధి కావాలనే తాపత్రయంతో పరుగులు పెట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేసి గెలిచిన మాజీ పోలీస్ అధికారులు చాలా అరుదు. అందులోనూ ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ ఎమ్మెల్యేగా గెలవడమంటే చరిత్రే. వరంగల్ జిల్లా వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఇప్పుడు జనంలో చర్చగా మారారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ గా పనిచేసి రిటైర్ కాగానే ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టారు నాగరాజు. వర్ధన్నపేటలో 2 సార్లు గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పై కాంగ్రెస్ నుంచి పోటీకి దిగి సంచలన విజయాన్ని సాధించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ గా రిటైర్ కాగానే ఖాకీ వదిలేసి ఖద్దరేశారు కేఆర్ నాగరాజు. అప్పటికే అక్కడ సీనియర్ నేతలున్నా కాంగ్రెస్ ఆయనకే టికెట్ ఇచ్చింది. వర్ధన్నపేట సిట్టింగ్ ఎమ్మెల్యేపై బంపర్ మెజారిటీతో గెలిచారాయన. హనుమకొండకు చెందిన నాగరాజు 1989లో సబ్ ఇన్స్పెక్టర్ గా పోలీస్ శాఖలో చేరారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అత్యధికంగా నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లోనే ఉద్యోగ బాధ్యతల్ని నిర్వహించారు. నిజామాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ గా ఉంటూ ఈ ఏడాది మార్చిలో రిటైర్ అయ్యారు. రాజకీయాలపై ఆసక్తితో కాంగ్రెస్ లో చేరారు కేఆర్ నాగరాజు. ఎస్సీ రిజర్వ్డ్ వర్ధన్నపేటలో ఆయన్ని కాంగ్రెస్ బరిలోకి దింపింది. అప్పటికే అక్కడ రేసులో ఉన్న నేతలు వ్యతిరేకించినా టికెట్ సాధించడంలో సక్సెస్ అయిన నాగరాజు ఎన్నికల్లో కూడా సత్తా చూపించారు. నియోజకవర్గంలో బలమైన నేతగా ఉన్న ఆరూరి రమేష్ పై 20,000 పైచిలుకు ఓట్ల మెజారిటీతో రికార్డ్ సృష్టించారు. మొన్నటిదాకా ఖాకీ యూనిఫామ్ తో లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్లో పెట్టిన మాజీ పోలీస్ బాస్ ప్రజాప్రతినిధిగా ఇప్పుడు తనదైన మార్క్ చూపిస్తున్నారు. పోలీస్ అధికారిగా సక్సెస్ అయిన నాగరాజు పొలిటికల్ లీడర్ గా ఎలా రాణిస్తారో చూడాలి.